ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారికి తలనినాలు సమర్పించారు. కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ పాఠశాలలో జరిగినటువంటి అగ్ని ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడడంతో ఇవాళ ఉదయం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కి చేరుకున్నారు. ఆ వెంటనే స్వామివారికి మొక్కులు చెల్లించుకోవడానికి తిరుమలకు విచ్చేశారు. ముందుగా అతిథి గృహంలో టీటీడీ నిబంధనల మేరకు డిక్లరేషన్ సమర్పించారు అన్నా లెజినోవా. ఆ తర్వాత క్షేత్ర సంప్రదాయం ప్రకారం వరాహ స్వామివారిని అక్కడ దర్శించుకున్నారు. అలాగే అనంతరం సామాన్య భక్తురాలిగా పద్మావతి అతిథి గృహం వద్ద ఉన్నటువంటి కళ్యాణ కట్టలో తలలీనాలను సమర్పించడం జరిగింది. రేపు ఉదయం సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుంటారు. అన్నప్రసాద సముదాయంలో ఒక్కరోజు వితరణకు అయ్యేటువంటి 44 లక్షల రూపాయలను విరాళంగా అందించనున్నారు. మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో స్వామివారికి ఇలా మొక్కులు చెల్లించుకున్నారు అన్నా లెజినోవా.